విజయవాడలో భోగి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పాత సామాన్లు, ఎండు కొమ్మలతో వాడవాడలా భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల ఆటలతో భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భోగి మంటల వెలుగులు తమ జీవితాల్లోనూ వెలగాలంటూ కోరుకున్నారు. ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఇక్కడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో భోగి మంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం అనుకుంటూ ఉంటాం భోగి ఎలా చేస్తారని. అంటే ఇయర్ వచ్చాక 17 వచ్చినప్పటి నుంచి భోగి కోసం ఎదురు చూస్తున్నాము. కానీ సిద్ధార్థ స్కూల్ వాకర్స్ మాత్రం అక్కడ సూపర్ గా భోగి మంటలు ఉన్నాయి. మేమంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ సంక్రాంతి అనేది ఏ మతానికి చెందిన పండగ ఇది. అన్ని మతాల వాళ్ళకి ఇది అసలు ఒక భక్తికి కానీ దేవుడికి కానీ సంబంధం లేని పండుగ. ఇది భారతదేశం అంతా ఈ పండుగ లేదు. ఇది ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, తమిళనాడులో ఉంది. ఇక్కడ ఈ రెండు వ్యవసాయక రాష్ట్రాలు కాబట్టి అన్నపూర్ణ అని ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అనేవాళ్ళు. వ్యవసాయదారులకి చక్కటి పంటలు కలిగి వాళ్ళు ధాన్యాగారాలు నిండుగా ఉండి సంతోషంగా ఉంటారు. వ్యవసాయదారులు సంతోషంగా ఉంటే బజారుకు వచ్చి కొట్టులో పర్చేజ్ బట్టలు వాళ్ళ సామాన్లు కొని వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి. అందరికీ శుభం కలగాలని వచ్చే సంక్రాంతికి మరలా మన రాష్ట్రం అత్యధిక అభివృద్ధి చెంది మరింత సుఖాలు మరింత పంటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.